100% ఫీ రాయితీతో AI నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ AI టెస్ట్ 2025. ఇది పాపం నిజంగానే అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అనుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. రియల్ ఎస్టేట్ చాలా వరకు అంటే సాచురేట్ అయిపోయింది. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకోవట్లేదు. అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు అంటే ఏవైతే రెడీ టు ఆక్యుపై అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిర్మాణం అయిపోయింది. బట్ ఎవరి దగ్గర పైసలు ఆడతలేవు. వారు కొన్నా కూడా అసలు అవి అంటే కొనే పరిస్థితి లేకపోవడం ఒక రీజన్ కావచ్చు. లేదంటే చాలా మంది ఫ్లాట్ కరెక్ట్ ఒక 2-3 ఇయర్స్లో ప్రాజెక్ట్ అయిపోతుంది అనుకుంటే ముందే బుకింగ్ చేసుకుంటారు చాలా తక్కువలో. ఆ తర్వాత మంచి భూమి ఉన్నప్పుడు అంత అయిపోయినప్పుడు డబులో త్రిబులో వస్తాయన్న ఆశతోటి చాలా మంది అట్లా బుక్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఒక అంచనా ప్రకారం బిల్డర్స్ చెప్పిన అనాలిసిస్ ప్రకారం అయితే చాలా వరకు ఫ్లాట్స్ అమ్ముడు పోని ఫ్లాట్స్ దగ్గర 2 నుంచి 2.5 లక్షలు. సో ఇది కేవలం హైదరాబాద్కి సంబంధించిన మార్కెట్ గురించి మాత్రమే నిపుణులు చెప్తున్నారు. మిగతా డిస్ట్రిక్ట్స్లలో మనకు తెలుసు, కొత్త జిల్లాలు అయిన తర్వాత మాత్రం డిస్ట్రిక్ట్లలో కూడా రియల్ ఎస్టేట్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. అక్కడ కూడా అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది. అక్కడ కూడా ఇప్పుడు అమ్ముడు పోని అపార్ట్మెంట్లు అయితే చాలా అంటే చాలా అక్కడ కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మార్కెట్ ఒక రకంగా ఇట్లా స్తబ్దుగా ఉంటది కదా, అట్లా అయిపోయిన పరిస్థితి. ఎలక్షన్స్ కి 3 నెలల ముందు నుంచి మరి ఎవరు ప్రభుత్వం ఏదొస్తుంది ఏంది అనేది 3 నెలల ముందు నుంచి ఆగిపోతుంది కంప్లీట్లీ. అంటే ఆల్మోస్ట్ డిసెంబర్లో మనకి ఎన్నికలు అయితే దసరా ఉంటుంది కదా, దసరా అక్టోబర్ ఆ టైం నుంచి ఆ 3 నెలల ముందు నుంచి ఒక రకంగా ఆగిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఏడాది అయింది కాబట్టి అనుకోండి ఒక 16-17 మంత్స్ అయింది. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక పాజిటివ్ వార్త వచ్చిన సందర్భాలు మనం చాలా రేర్ ఆఫ్ ది రేర్గా వింటూ ఉన్నాం. ఇది కూడా అలాంటిదే. యాక్చువల్లీ ఏడాదిగా రియల్ ఎస్టేట్లో గిరాకీ లేక ఒక బిల్డరే ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన పేరు వచ్చేసి వేణుగోపాల్ రెడ్డి. ఈయన కోంపల్లిలో ఉంటాడు. కేవలం ఒక కూతురు మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ ఒక 8-9 సంవత్సరాల నుంచి కూడా ఈయన బిల్డర్. సో బేసికల్లీ బిల్డర్ అనగానే చాలా మంది ఒక 2-3 కలిసి పార్ట్నర్షిప్లో స్థలాలు కొనడం కావచ్చు, కట్టడం కావచ్చు, ఇట్లా మంచి లాభదాయకంగా నిజంగా చాలా భూమి ఉండే హైదరాబాద్లో. సో చాలా మంది ఈ రంగంలోకి వచ్చిర్రు, మంచిగానే సంపాదించుకున్నారు కూడా. అయితే ఒకేసారి ఆ తర్వాత సరే ఎక్స్పెక్టేషన్స్ ఏవైనా ఉండొచ్చు, మళ్ళా బీఆర్ఎస్ఏ వస్తుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా మారుతుంది అనుకోలే, కాంగ్రెస్ వస్తుంది అని అనుకోలేదు. సో ఇట్లా రకరకాల రీజన్స్ కావచ్చు. అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ మీద ఆర్ రియల్ ఎస్టేట్ కంప్లీట్లీ ఆ వ్యవస్థ మీద ఒక భయంకర ఇంపాక్ట్ చూపించింది అనుకోవచ్చు. సో అందులో భాగంగానే ఈయన వేణుగోపాల్ రెడ్డి కోంపల్లిలో ఉంటాడు. సో ఏడాదిగా ఆయన రియల్ ఎస్టేట్ పడిపోయి బ్యాంక్ రుణాలు కావచ్చు, అప్పుల ఒత్తిడి పెరగడంతో బలవన్ మరణం. సో వీళ్ళు బిల్డర్స్ జనరల్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర చాలా కొద్ది మొత్తమే ఉంటుంది. ప్రీ లాంచ్ పేరిట వీళ్ళు ఏంటంటే కొంత అమౌంట్ తీసేసుకుంటారు. ఆ తర్వాత బ్యాంకు రుణాలు తీసుకుంటారు. బయట వడ్డీకి కూడా చాలా మట్టుకి తెచ్చుకున్న పరిస్థితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా కామన్ యాజ్ ఎ బిల్డర్గా. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి, డెఫినెట్లీ అమ్ముడు పోతాయి, ఆ తర్వాత ఇవన్నీ క్లియర్ అవుతాయి అనే కాన్ఫిడెన్స్తోనే ఇవన్నీ చేస్తారు. సో ఆయన 8-9 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గానే ఉండే. సో పక్కా బిజినెస్ అవుతుంది, మంచిగానే సంపాదన ఉంటుంది అని. అలా కూతురు పేరు మీదనే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసిండు. అది గుండ్లపోచంపల్లిలో ప్రాజెక్ట్ టేకప్ చేసిండ్రు. 480 గజాలకు సంబంధించిన స్థలంలో ఆయన ఏం చేసిండు, 5 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం చేసిండు ఈ వేణుగోపాల్ రెడ్డి. సో పలు బ్యాంకుల నుంచి అండ్ ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆయన అప్పులు తీసుకొని ఆ 5 floors బిల్డింగ్ ని కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేసిండు. కంప్లీట్ అయిపోయింది. ఇది ఎక్కడ మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో నివాసం ఉంటున్నాడు ముత్యాల వేణుగోపాల్ రెడ్డి. ఆయన కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. ఆయన ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకుని చనిపోయిన పరిస్థితి. సో 480
80 చదరపు గజాల విస్తీర్ణంలో గుండ్లపోచంపల్లిలో 2 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసిండు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా. సో 2 ఏళ్ల క్రితం ప్రాజెక్ట్ టేకప్ చేసిండంటే ఇప్పుడు అయిపోయింది. సో రెడీ టు ఆక్యుపై అపార్ట్మెంట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఏడాది నుంచి అమ్ముదామంటే ఎక్కడ కూడా అపార్ట్మెంట్లు కొనేవాళ్ళు లేక ఏం చేయాలనో ఈ అప్పుల వాళ్ళు రోజు ఫోన్ చేసి, మీకు ఇంకోటి అందరికీ నాకు తెలిసి కామన్ గా తెలిసే ఉంటుంది, బ్యాంకు ఒకవైపు, ఆ తర్వాత ప్రైవేట్ గా తీసుకున్న ఈ అప్పులోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంతమంది బిల్డర్స్ అయితే ఎంత అంటే 10 రూపాయల వడ్డీ కాడికి కూడా తీసుకుంటారు. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెట్టింది ₹1,00,00,000 అనుకోండి, కనీసం 5 నుంచి 6 కోట్ల రూపాయలు 2 ఏళ్ల నుంచో 3 ఏళ్ల లోపల ఒక ప్రాజెక్ట్ కాగానే వచ్చేస్తాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చెప్పిన నేను. సో పెట్టుబడి ఒక 15-20% పెడితే ఆ తర్వాత చాలా రెట్లు ఇట్లా రిటర్న్స్ వస్తాయి. అందుకని రిస్క్ చేసైనా సరే ఇట్లాంటి బిల్డర్స్ చాలా మంది ఇట్లా కడుతూ ఉంటారు. అందులో భాగంగా పాపం ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా అప్పు తెచ్చిండు, బ్యాంక్ లో రుణాలు తీసుకున్నాడు, ప్రాజెక్ట్ అయితే ఫినిష్ చేసిండు. అయితే అపార్ట్మెంట్ లో 10 ఫ్లాట్లు అమ్మితే అప్పులన్నీ తీరడంతో పాటు ఆర్థికంగా లాభపడతాడని ఆయన ఆశించిండు. కానీ ఏడాది నుంచి ప్రయత్నిస్తున్న 3 ఫ్లాట్లు మాత్రమే బుక్ అయ్యాయి. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి, 10 ఫ్లాట్లు అమ్ముడు పోతే నా అప్పులన్నీ తీరిపోతాయి, ఇక హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఏం చేసినా కేవలం 3 ఫ్లాట్లు మాత్రమే అమ్మగలిగిండు. మిగతా అన్ని అట్లా ఉండిపోయినాయట. ఎంత ప్రయత్నం చేసినా అవి అమ్ముడు పోతలేవట. ఇంకా అప్పులలో భారం పెరిగిపోయింది. అండ్ ఈవెన్ బ్యాంకులకు కూడా ఆయన తీసుకున్న రుణం కట్టాలి కాబట్టి అందరి ఒత్తిడి ఎక్కువ అయిపోయేసరికి ఇంకా ఏం చేయాలో ఏందో అర్థం కాక ఇప్పుడు ఎక్కడైతే ఈయన బిల్డ్ చేస్తున్నాడో అక్కడనే ఆయన కార్యాలయంలో, అంటే కస్టమర్లు ఎవరైతే వస్తారో వాళ్ళని రిసీవ్ చేసుకొని కూర్చొని నా ప్రాజెక్ట్ ఇది అది అని ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కూర్చోబెట్టి బిజినెస్ చేయనో అక్కడనే ఆయన ఆఫీస్ రూమ్ లోనే ఎవరు లేని టైంలో ఫ్యాన్ కి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లాంటి బిల్డర్స్, నేను ఇంతకు ముందు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తోని మాట్లాడినప్పుడు కూడా ఇట్లాంటి బిల్డర్స్ సిటీలో చాలా మంది ఉన్నారు. మింగలేక కక్కలేక ఏం చేయాలనో అర్థం కాక ఇట్లాంటి పరిస్థితుల్లోనే చాలా మంది ఉన్నారు. ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే. సరే, రేట్లు పెరిగినాయి, సామాన్యులకు జీతాలు పెరగలే, నిత్యావసర ధరలు పెరిగినాయి, గింత కోట్లలో ఉంటే ఎట్లా కొనాలి, ఇవన్నీ కూడా మనం జనరల్లీ మాట్లాడుకుంటాం. అది ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే కూడా. కానీ ఇట్లా బిల్డర్స్ కూడా గతంలో ఉన్న సిచ్యువేషనే ఆఫ్టర్ 2 years 3 years కూడా ఇట్లనే ఉంటది అనుకున్నారు. అదే ఇమాజినేషన్ లా ఈయన కూడా వేణుగోపాల్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా అదే అనుకున్నాడు. కానీ మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది అంటారు కదా, అట్లా అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఇంకా ఆయన చేల నుంచి పూర్తిగా దాటిపోయింది సిచ్యువేషన్. ఇంకా ఏమి చేయాలో అర్థం కాక పాపం చావే శరణ్యం అనుకున్నాడు, చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి మరింత పెరిగి తన అపార్ట్మెంట్ నిర్మాణం వద్ద ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలోనే వేణుగోపాల్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సో ఇట్లా బిల్డర్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ లో ఇంకా కూడా కొత్త నిర్మాణాలు వస్తలేవంటే వస్తున్నాయి. ఎక్కడిదక్కడ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. కొంత ఆగిందేమో అక్కడక్కడ, బట్ ఎక్కడిదక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది. ఎవరు కొంటున్నారు ఏంటి అని అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. పోతున్నారు, చూస్తున్నారు, వస్తున్నారా, అసలు పోతలేరా, జస్ట్ కనుక్కొని వస్తున్నారా, ఎక్కడ దూరమైనా సరే కొంత తక్కువలో దొరికితే అక్కడే కొందాం అనుకుంటున్నారా, ఇట్లా రకరకాల ఆలోచనలు, రకరకాల అవసరాల ద్వారా చాలా మంది కొంటూ ఉన్నారు. ఇప్పుడు గుండ్లపోచంపల్లి, మేడ్చల్, నిజం చెప్పాలంటే అక్కడ ఫ్లైఓవర్స్ అవుతున్నాయి. మొన్న రీసెంట్లీ కూడా మెట్రో శాంక్షన్ అయింది అక్కడ. సో అక్కడ భూమి ఉంటుంది, చాలా బాగుంటుంది అని చాలా పాజిటివ్ వార్తలు విన్నాం, చూసాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం మనం చూస్తున్నాం. ఓ బిల్డర్ వాళ్ళ అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కట్టిన ఆ ఫ్లాట్స్ అమ్ముకోలేక చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది, మనకు కనిపిస్తుంది వేరే ఉంది అనే దానికి ఎగ్జాంపులే ఈ బిల్డర్ ఆత్మహత్య అనుకోవచ్చు. చూడాలి మరి ఈ ఆత్మహత్యలు ఆపే ప్రయత్నం చేయాలి. అండ్ దట్టు ఒక ప్రామిస్ లాగా ఇంకోటి ఏమన్నా గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళ గురించి ఆర్ రియల్ ఎస్టేట్ గురించి ఇంకా కొంత ఫోకస్డ్ గా కొంత ఉపశమనం కలిగించేలాగా ఏదన్నా చెయ్యాలి అనేది కూడా
బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈ వార్త మాత్రం నిజంగా చాలా చాలా బాధాకరం, విషాదకరం.